తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న కారణంగా తాము ఉపాధి కోల్పోతామని వాపోయారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 రూపాయలు అందజేస్తుందనే వార్తలు వస్తున్నాయన్న ఆటో డ్రైవర్లు తమకు ఆ ఆర్థిక సాయం వద్దని, ఉపాధి అవకాశం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎంఆర్ఓకు ఆటో డ్రైవర్లు వినతి పత్రాన్ని అందజేశారు. నమస్కారం అండి, నా పేరు గవిన్ దుర్గాప్రసాద్. మాది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం. ఈ రోజు గోకవరం మండలంలో ఉన్నటువంటి యూనియన్లు అందరూ కలిసి శ్రీ గోకవరం శ్రీ జై దుర్గాభవాని ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 15వ తారీఖున ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు అందరికీ ఉచితం కల్పించడం వల్ల ఆటో కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి మన పక్క రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఎంతమంది కన్నీళ్లు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి అదే పరిస్థితి మాకు కూడా రేపు ఆగస్టు 15 దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు అందరూ ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ముందుగానే ఈ రోజున మొత్తం గోకవరం మండలంలో ఉన్న యూనియన్లు అందరూ మనం కూడా కలిసి ఒక శాంతియుతంగా ర్యాలీగా చేసుకుంటూ వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసుకుంటున్నాము. మరి గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన ఆటో కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆటో కార్మికులు గతంలో ఇచ్చినట్టే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఆ 10,000 రూపాయలు తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడే 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ రోజునే మహిళలు ఉచిత ప్రయాణం చేయడం అంటే ఇలా రోడ్డు మీద ప్రయాణం చేసేది 100కి 70% మహిళలే ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి అటువంటిది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు మీద పడడం జరుగుద్ది. మీరు ఇచ్చే 10,000 రూపాయలు ఒక నెల కుటుంబాన్ని పోషించుకొని మిగతా 11 నెలలు మేము రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, కడుపు పుట్టిన పిల్లల్ని కుటుంబాన్ని ఆకలితో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ముందుగా మా ఆటో కార్మికులందరి తరపుని కూడా ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరికీ కూడా చేతులిచ్చి మా ఆటో కార్మికులు అందరి తరపున మీకు ఒకటే వినిపించుకున్నాం సార్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం పెట్టిన పథకానికి ఆటో కార్మికులు పట్టుకొడుతున్నారు కాబట్టి దానికి మేము మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మాకు 10,000 రూపాయలు నగదు రూపంలో కట్ట కాకుండా మా ఆటో కార్మికుల కుటుంబాన్ని పోషించుకునేలాగా మాకు ఉపాధి కల్పించాలని మా అందరి తరపుని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.